పీపుల్స్ హెల్త్ అసెంబ్లీ జనస్వాస్థ్య అనే కాదు, అంతకు ముందు నుంచి కూడా ఆయన ప్రజల ఆరోగ్యం గురించి నిరంతరం పాటుపడుతుంది. ఈ ప్రభుత్వాలు ఏది పనిచేయని కాలంలో కూడా ఆర్ఎంపీ పిఎంపీలకు ట్రైనింగ్లు ఇచ్చిన ఆయన సొంతంగా, అది జన విజ్ఞాన వేదిక సంస్థ తరఫున కావచ్చు, సొంతంగా కావచ్చు, అనేక పద్ధతుల్లో అది చేశారు. ఎందుకని మేము ఆర్ఎంపీ పిఎంపీలకి శిక్షిస్తున్నాం అంటే, నేను అలా చెప్తాను, నాకేం లేదు, మీ మీద ప్రేమతో అయితే కాదు. ఈ దేశంలో ఉండే ప్రజలందరికీ ఆరోగ్యం అందాలి అంటే అనేది మన WHO చెప్పినట్టుగా ఆరోగ్యం అంటే కేవలం రోగాలు లేకపోవడం కాదు, శారీరకంగా, మానసికంగా, సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా బాగుగా ఉండడం, వెల్ బీయింగ్ అనేది చెప్పారు. అంటే ఇవన్నీ బాగుండాలి అంటే ప్రజలకి ముఖ్యంగా అవన్నీ, ఇంకా ఇతర అంశాలు మీరు మాట్లాడే దాంట్లో, కానీ శారీరక మానసిక ఆరోగ్యానికి వచ్చినప్పుడు మాత్రం చూస్తే ఈ దేశంలో ఉండే ప్రజలకి ఆ రోజు 2008లో ఈవెన్ గవర్నమెంట్ అఫీషియల్ గా మా కమిటీకి ఆలోచించిన లెక్కల్లో కూడా 50% ప్రజలకి మాత్రమే ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. ఈ రోజుకి పెద్ద మార్పు 50-65 ఏమో కానీ మరి 100 మంది అయితే కాదు. అంటే ఇంకా 30-40% మంది ప్రజానికానికి ఈ ఆధునిక వైద్యం అందుబాటులో లేదు. ఈ అందుబాటులో లేని పరిస్థితుల్లో ప్రజలందరికీ ఆరోగ్యం అందాలనే లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళు, ప్రజలందరికీ ఆరోగ్యం అందాలనే ఆ లక్ష్యంతో పనిచేస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఆ లక్ష్యం కోసం పనిచేసే క్రమంలో భాగంగానే మేము అందరికీ అందుబాటులో ఉన్న వాళ్ళు, నిరంతరం ప్రజలతో మమేకమై ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళకి ఒక సైంటిఫిక్ ట్రీట్మెంట్ విధానము, చికిత్సా విధానం కూడా మనం నేర్పిస్తే వీళ్ళందరూ ప్రజలకి మరింత మెరుగైన వైద్యం అందించినప్పుడు ప్రజలకు వైద్యం అందుతుంది. లేకపోతే ఏడికి పోతారు, లేకపోతే ఎక్కడికి పోతారు? ఈ రోజు ఎక్కడికి పోతున్నారు? మంత్రగాళ్ళ దగ్గరికి, బాబాల దగ్గరికి, స్వాముల దగ్గరికి పోతున్న పరిస్థితి కనపడతా ఉంది. లేదా అదేంటి వాతలు పెట్టుకోవడం, గాయత్రులు కట్టుకోవడం, ఇలాంటివి వెళ్తాం. నిజంగా ఒక అంశం చెప్పాలి, ఈ రోజు MBBS డాక్టర్లు గ్రామీణ ప్రాంతాల్లో